రేణు ఏమైంది? నాకు తెలీదు అని చెప్తే నమ్మడానికి నేను పిల్లోని కాదు, పోలీసోణ్ణి. మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. కానీ నీ చేత నిజం చెప్పించాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకు మీరు శ్రమించనక్కర్లేదు, నేనే చెప్తున్నాను. రేణు ఏమైందో నాకు తెలియదు. తెలుసు. రేణు నువ్వు ప్రేమించుకున్నారని, రేణు 24 గంటలు నీతోనే ఉంటుందని, నువ్వే ఆ అమ్మాయిని ఏదో చేసావని స్వయాన రేణు తల్లి కంప్లైంట్ ఇచ్చింది. పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. నువ్వు నిజం చెప్తే నీకు హెల్ప్ చేస్తాను. ఈ కేసు నుంచి బయటపడే మార్గం చెప్తాను. లేదంటే ఏం చేస్తారా ఎస్ఐ గారు? నిందితుని విచారిస్తున్నారా లేక చేయని నేరాన్ని ఒప్పిస్తున్నారా? చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలని చూస్తే ఒప్పించక తప్పదు. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు, కోర్టు. అయినా అమ్మాయి చంపబడిందని, రేణును చంపింది శ్రీకరే అని మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? శ్రీకర్ నిర్దోషి అని రుజువు చేయడానికే ఈ పూచీకత్తు. బెయిల్ సారాంశం ఏంటో నేను మీకు చెప్పక్కర్లేదనుకుంటాను. చదువుకోండి. కానిస్టేబుల్, అతను రిలీజ్ చేయి. ఇన్ని రోజులుగా ఏ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి నా భార్యగా రావాలనుకున్నానో అవన్నీ నీలో కనిపించాయి. ఇప్పటికీ నన్ను నమ్మాలనిపించడం లేదా? నమ్ముతాను, ఖచ్చితంగా నమ్ముతాను. కానీ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీ ముందే చనిపోయిన రేణు ఎలా బ్రతికొచ్చింది? మీరు చెప్పిందంతా నిజమని ఒప్పుకుంటాను, కానీ రేణు సరాసరి మన ఇంటికి ఎలా వచ్చింది? నిన్ను చుట్టుముట్టిన కష్టాలని నీకు దూరం చేయడానికి ప్రయత్నిస్తున్న సమయం అది. నీ కష్టాలు తీరాయి, మనం దగ్గరయ్యాం. జీవితం అలా అందంగా సాగిపోతుంది అనుకున్న తరుణంలో ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది. హలో. హలో, శ్రీకర్ గారండి? అవునండి, ఎవరు? నా పేరు పీటర్, వికారాబాద్ ఫారెస్ట్ దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ని. చెప్పండి. సిస్టర్, డాక్టర్ పీటర్ ఎక్కడ? రౌండ్స్లో ఉన్నారు సార్. 3వ నెంబర్ వార్డులో ఉన్న పేషెంట్ని ఇది మధ్యాహ్నం వేసుకోమను. ఇది 3 పూటలా తాగమను. ఓకే సార్. వెళ్ళు. డాక్టర్, మీరు? నేను శ్రీకర్ని. రేణు ఎక్కడ? ఓ, మీరేనా? పదండి. రేణు, 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 రేణు. డాక్టర్, ఈ అమ్మాయి హాస్పిటల్కి ఎలా? ఇక్కడికి సరిగ్గా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతం అది. పక్కనే ఉన్న గూడెంలో మేము ప్రతి నెల హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ ఉంటాం. లాస్ట్ టైం హెల్త్ క్యాంప్ చివరి రోజు కొండ ప్రాంత వాసులైన కొంతమంది ఈ అమ్మాయిని మా దగ్గరికి తీసుకొచ్చారు. అప్పటికే ఈ అమ్మాయి వాళ్ళ దగ్గరకు చేరి చాలా రోజులైంది. సరైన వైద్యం అందుబాటులో లేని వాళ్ళు కొన ఊపిరితో ఉన్న ఈ అమ్మాయికి వాళ్లకు తోచిన వైద్యం చేసి ఊపిరి పోశారనే చెప్పాలి. కేవలం శ్వాస మాత్రమే ఆడుతున్న ఈ అమ్మాయి ఇన్ని రోజులు బ్రతకడం నాకే ఆశ్చర్యమేసింది. ముందు ఈ అమ్మాయి కండిషన్ ఏంటో చెప్పండి ప్లీజ్. అది తెలియాలంటే ఇక్కడ కాదు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ఈ అమ్మాయిని షిఫ్ట్ చేయాలి. ఇన్ని రోజులు కాన్షియస్లోకి రాలేదు అంటే షీఈస్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ అని చెప్పగలను.